ఏపీలో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది. సంక్షేమానికి తన మొదటి ఓటు అని ప్రూవ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్కు దాదాపుగా డబుల్ పెన్షన్ అందించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. దీంతో ఏపీలోని కుటుంబాల్లో జూలై 1కి పండుగ రాబోతోంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఈ పెన్షన్ పంపిణీలో స్వయంగా చంద్రబాబు కూడా పాల్గొన్నాం. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తాం. మేనిఫెస్టోలో పెన్షన్ ఒక 1000 రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రజలకు ఒక లెటర్ రాశారు సీఎం చంద్రబాబు. పెన్షన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచింది ప్రభుత్వం. సో ఇకపై 4000 రూపాయల పెన్షన్ అందనుంది. దివ్యాంగులకు కూడా ఏకంగా 3000 రూపాయలు పెంచి ఇకపై 6000 రూపాయలు ఇవ్వనున్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటున్నారు చంద్రబాబు. మొత్తం 28 వర్గాలకు చెందిన 65,18,496 మందికి జూలై 1న పెన్షన్ అందనుంది. అది కూడా వారి ఇంటి వద్ద. ఈ పెన్షన్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడినా వెనక్కి తగ్గడం లేదంటున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఓ హామీ ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్ చెప్పలేదు. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎంక్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతాయి. మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెన్షన్ను పెంచడమే కాదు, ఏప్రిల్ నుంచే దానిని వర్తింపజేస్తామన్నారు. అంటే జూలైలో ఇచ్చే 4000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. సో జూలై నెలకు సంబంధించి 4000, అదనంగా ఇచ్చే 3000, మొత్తం కలిపి 7000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు లబ్ధిదారులకు ఇంటి వద్దే ఈ 7000 రూపాయలు అందించనున్నారు. నిజానికి వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో ఇన్ని వందల కోట్లు లబ్ధిదారులకు ఇవ్వడం నిజంగా ఆర్థిక భారమే. ఇక ఇతర సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాజధాని అమరావతిని నిర్మించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పటికే కుప్పగా ఉన్న అప్పులకు భారీగా వడ్డీలు కూడా కట్టాలి. కానీ వీటన్నింటిపైన సంక్షేమాన్ని చూస్ చేసుకున్నారు చంద్రబాబు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు రాసిన లెటర్లో కాస్త ఎమోషనల్ అయినట్టుగా అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో లబ్ధిదారులు పడిన కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు. 3 నెలల పాటు పెన్షన్ తీసుకునేందుకు పడిన కష్టాలు, మండు టెండలు, వడగాడ్పుల మధ్య అగచాట్లు, పోయిన ప్రాణాలను ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ చూశాక తాను చలించిపోయారని, అందుకే అప్పటికప్పుడు ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంపును అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. పెన్షన్ అందించడంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు చంద్రబాబు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ అందించనుంది ప్రభుత్వం. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఎన్టీఆర్ ఆద్యులు. అందుకే ఆయన పేరును తిరిగి పెన్షన్ కార్యక్రమానికి పెట్టినట్టు తెలిపారు చంద్రబాబు. ప్రజలకు ఎప్పుడూ మంచి చేయాలని చూసే తనను, తన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు చంద్రబాబు. మరో హైలైట్ ఏంటంటే వృద్ధులకు స్వయంగా చంద్రబాబు అందించడం. తాడేపల్లి మండలం పెనమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయబోతున్నారు ముఖ్యమంత్రి. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారని చెప్పాలి. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూడా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే చంద్రబాబు పోలవరం, అమరావతిపై ఫోకస్ చేశారు. అక్కడికి వెళ్ళి పర్యటించి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు కూడా. పోలవరంపై శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు. మరికొన్ని రోజుల్లో ఇతర అంశాలపై కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు చర్యలను చూస్తుంటే అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని ఇలా రెండింటిపై ఫోకస్ చేస్తూ ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.